మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుంది అనే చెప్పాలి. రాశిలో చంద్రుడు ఉన్నారు, తృతీయంలో శని గారు ఉన్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, అలాగే షష్ఠంలో బుధుడు ఉన్నారు. 4 గ్రహాల యొక్క అనుకూలత కూడా పరిపూర్ణంగా మకర రాశి వారికి ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక్కొక్కసారి మనకి గ్రహస్థితులు అసలు అనుకూలించవు. ఇంత అనుకూలించినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. ఏం చేసినా మాకు కలిసి రావట్లేదండి, ఏం చేసినా కలిసి రావట్లేదండి అని. ఏమీ పరితాపం చెందవలసిన అవసరం లేదు. తృతీయ స్థానంలో శని గారి యొక్క స్థితి అకుంఠిత దీక్షని కూడా తెలియజేస్తుంది. మీ మనస్సంకల్పాన్ని తెలియజేస్తుంది, మీ మనోదృఢత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఇది అవ్వట్లేదు, ఈ పనిని మనం ఖచ్చితంగా అయ్యేటట్టు చేసుకోవాలి అనేటటువంటి సంకల్పమే మీకు అమితమైన బలం. చతుర్థంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కూడా పూర్తి అనుకూలంగా ఉంది. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు, భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలుకి అవకాశం ఉంది. అలాగే మరీ తప్పనిసరి అయితే అమ్మకానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఊహించని విధంగా లాభాలు వచ్చేటట్టుగా ఉంది.